హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే చికెన్ ఫ్రై. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. నా స్టైల్‌లో ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి. యూస్‌ఫుల్‌గా అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అద్దిరిపోయే చికెన్ ఫ్రై ఈరోజు మీకోసం చూపిస్తున్నాను. చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా అయితే నేను చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవడం కోసము ఇంగ్రీడియెంట్స్ చూపిస్తున్నాను. ఒక్కొక్కటిగా చూసేయండి. నేను యాక్చువల్‌గా ఇది షార్ట్ వీడియోలో తీద్దాం అనుకున్నాను. కానీ ఫుల్ వీడియో లెంత్ వచ్చిందనమాట. ఇంకా కట్ చేయడం ఇష్టం లేక యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేస్తున్నాను అనమాట. అందుకే ఇలా ని నిలువుగా తీశాను వీడియో. ఏమనుకోకండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌గా పట్టుకోండి. 1 స్పూన్ అంత వేసుకున్నాను. జీలకర్ర 1 స్పూను, పసుపు పావు స్పూను, కారం కూడా మీ స్పైసీని బట్టి వేసుకోనండి. 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా నిమ్మకాయ ఒక దెబ్బ దాకా పిండుకున్నాను అనమాట. సరిపోతుంది. ఇంకా దాంతో పాటు ముందుగా ధనియాల పొడి వేసింది మర్చిపోయాను చెప్పడం. అది కూడా 1 స్పూను. ఆయిల్ 1 స్పూను. 1 స్పూన్ సరిపోతుంది. ఒక్క టీ గ్లాస్ కూడా పట్టదు. హాఫ్ టీ గ్లాస్ అది వేసేసుకొని వాటరు, ఇంకా దాంతో పాటు కార్న్ ఫ్లోర్ 1½ స్పూన్ దాకా వేసుకున్నాను. సరిపోతుంది. మరీ మరీ ఎక్కువగా వేసుకోకండి. మనం కోట్ చేసినట్టు కాదు. దీనికి మనం ఊరికే బైండింగ్ కోసం వేసుకోవాలన్నమాట. ఇంకా నా దగ్గర కాశ్మీరీ చిల్లీ కారం లేదు కాబట్టి ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అదైనా వేసుకోండి, బాగుంటుంది. కలర్ కోసం మాత్రమే. సాల్ట్ తగినంత అంటే 1 స్పూన్ దాకా వేసుకున్నాను, ముక్కలకి పట్టాలి కాబట్టి. ఇవన్నీ వేసుకొని చూస్తున్నారు కదా, నేను చూపించినట్టు యాజ్ ఇట్ ఈస్‌గా ట్రై చేయండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అర కేజీ చికెను నీట్‌గా వాష్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నదనమాట. ఆ పీసెస్‌ని ఇలా వేసేసుకున్నాను. మీకు ఏ సైజ్ కావాలనిపిస్తే ఆ సైజులో చేసుకోండి. నేను నేను మీడియం సైజ్ ముక్కలుగా చేసుకొని వాటిని ఇలా కలిపి ఒక 1 అవర్ మాత్రం నానబెట్టేసుకోవాలి. అంటే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. రెస్ట్ ఇవ్వాలన్నమాట. 1 అవర్ తర్వాత ఆయిల్ హీట్‌కి పెట్టేసుకొని దానిలో ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనం చికెన్ పకోడీ చేసుకుంటూ ఉంటాం కదా, యాజ్ ఇట్ ఈస్ అలానే చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేసుకొని బాగా వేసిన వెంటనే కదపొద్దండి, ఎప్పుడు చెప్పే విషయమే. అవి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా ఈ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా తిన్నా బాగుంటుంది. పప్పుల్లో, చారుల్లో మనకి ఇష్టంగా తింటూ ఉంటాం కదా, అలా కాకపోయినా పకోడీలాగా ఇలా అయినా తినేసేయచ్చు, బాగుంటుంది. నేను చేసే రెసిపీకి ఇంకొద్దిగా ప్రాసెస్ ఉందన్నమాట. మీకు నచ్చితే అలా పకోడీలా అయినా ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. ఓకేనా? వెల్లుల్లి ఒక గర్భం అంతా ఓపెన్ చేసుకున్నాను, తొక్కులు తీసేసి. ఉల్లిపాయలు మీడియం సైజువి 2 వేసుకుంటున్నాను. దాంతోపాటు నిమ్మ దెబ్బ ఒకటి పిండుకుంటున్నాను అనమాట. ఇందాక హాఫ్ పిండాను కదా, ఇప్పుడు ఒక హాఫ్ దెబ్బ పిండేసుకుంటున్నాను. బాగా రసం ఉన్న కాయ తీసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఎండుమిర్చి 3 అంటే 3ని హాఫ్‌కి కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా సేమ్ 3 హాఫ్‌కి కట్ చేసేసుకొని మిక్సీ జార్లో పట్టాలి కాబట్టి వేసేసుకుంటున్నాను. చూపించాను కదా, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నిమ్మరసం అవి వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చా పచ్చాగా పట్టుకోండి, అప్పుడు తినేటప్పుడు బాగుంటుంది. మనం రెస్టారెంట్స్‌లో స్టార్టర్స్‌లా తింటూ ఉంటాం కదా, యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ని వేసుకుంటున్నాను తాలింపు కోసము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. దీనిలో నేను సాల్ట్ ఏం వేయలేదు కాబట్టి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 స్పూన్ అంత సాల్ట్, మన ముక్కలకి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు దీనికోసము. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 1 స్పూన్ సాల్ట్, చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల
టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చూసుకొని వేసుకోండి. చిల్లీ సాస్ ఇంకా ఉంటే వేసుకోండి, లేకపోయినా ఇబ్బంది లేదు. టేస్ట్ కోసం చెప్తున్నాను. వేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా మిక్స్ చేసుకొని, ఇంకా కారం కొద్దిగా పడుతుంది, ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను సరిపోతుంది. టొమాటో సాస్ మనకి కారం ఎక్కువ అవుతుందన్న ఫీలింగ్ లేకుండా ఒక్క 1 స్పూను టొమాటో సాస్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే చేసుకోండి, ఎప్పుడైనా చెప్తున్నాను. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మిక్స్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. నచ్చింది కదా, ట్రై చేస్తారు కదా. ముక్క ఎలా ఉందో, కుక్ అయిందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎప్పుడు చెప్పే విషయమే, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇదిగోండి చికెన్ ఫ్రై ప్లీజ్ చూడండి ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్తున్నాను కదా, ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ